హాయ్ అందరికీ ఈ వీడియోలో బడ్డీ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తానన్నాను కదా. బడ్డీకి ఆపరేషన్ ఎందుకు చేపించాను ఏమి అనేసి ఇది ఆపరేషన్ చేపించిన తర్వాత వీడియో అండి. చూడండి, బడ్డీకి అటు సైడ్ కాలుకి ఇటు సైడ్ కాలుకి ఇంజెక్షన్ పెట్టాలి అనేసి మొత్తం హెయిర్ అనేది కట్ చేశారు. ఇది ఆపరేషన్ అయిన తర్వాత వీడియో అండి. చూడండి, బడ్డీకి ఎందుకు ఆపరేషన్ చేపించాను అనేది మీకు ఈ వీడియోలో ఫుల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, బడ్డీకి ఆపరేషన్ అనేది ఇక్కడ జరిగిందండి. ఆపరేషన్ వచ్చేసి బడ్డీకి గర్భసంచి అనేది తీసేశారండి. ఎందుకు తీసేశారు అంటే బడ్డీ గర్భసంచిలో చీము అనేది వచ్చేసింది. ఫుల్ మొత్తం 75% చీము మొత్తం వచ్చేసి గర్భసంచి అనేది 30% వరకు చెడిపోయిందండి. అందుకు ఆపరేషన్ చేపించాను. అలాగే గర్భసంచికి చిన్న క్యాన్సర్ గడ్డ అనేది వచ్చిందంట. అందుకు ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేయడమే బెస్ట్ అని చెప్పారు డాక్టర్స్. సో అందుకు నేను గర్భసంచి అనేది ఫుల్గా తీపిచ్చేసాను. ఇక్కడ నేను బడ్డీకి ట్యాబ్లెట్స్తోనే నయం అయిపోతుంది అని చెప్పారు మేడము. ఫస్ట్ ట్యాబ్లెట్స్ అనేది యూజ్ చేశాను. ఎందుకంటే ఆపరేషన్ అనేది ఇక్కడ మత్తుమంది ఇచ్చినప్పుడు వాళ్ళు మేము చెప్పలేమండి, 10% ఛాన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పారు. సో నేను అక్కడ చాలా భయపడ్డాను. ఎందుకంటే వాళ్ళు ఫుల్ కన్ఫామ్గా చెప్పలేదు. ఇది డాగ్ అనేది 45 kgs ఉంది కదా, మత్తుమందు కూడా 45 ml వరకు పడుతుంది. సో అందుకు మత్తుమందు అనేది ఎక్కువ మోతాదులో ఇస్తాం కాబట్టి మనము నమ్మకంగా చెప్పలేమండి అనేసి డాక్టర్స్ చెప్పారు. సో నేను అక్కడ చాలా భయపడ్డాను. ఎందుకంటే ఇక్కడ నేను బడ్డీకి ఆపరేషన్ చేపించడం ఎందుకు అనేసి అనుకున్నాను. ట్యాబ్లెట్స్తోనే నయం అయిపోతుంది కదా, ట్యాబ్లెట్స్తోనే దీన్ని నయం చేసుకుందాము అనేసి ముందు ఆపరేషన్కి ఒప్పుకోలేదండి. ఎందుకంటే ఆపరేషన్ అనేసరికి నాకు కొద్దిగా భయం వేసింది. ఆపరేషన్ చేపిస్తే మళ్ళీ ఏమన్నా అవుతుందో ఏమో అనేసి ఫస్ట్ నేను ఆపరేషన్కి ఒప్పుకోలేదు. సో ట్యాబ్లెట్స్తోనే నయం అయ్యేలాగా చూడండి, ట్యాబ్లెట్స్కి ఎంత కాస్ట్ అయినా కూడా నేను పెట్టుకుంటాను అని చెప్పేసి మేడంతో చెప్పాను. మేడం సరే అన్నారు. ట్యాబ్లెట్స్తో నయం అయితే ఇంకా మేలు, ముందు ట్యాబ్లెట్స్ చూద్దాము, ఒకవేళ నయం కాకుంటే మనం ఆపరేషన్కి వెళ్దాము, లేదంటే ట్యాబ్లెట్స్తో నయం అయిపోతే ట్యాబ్లెట్స్ యూజ్ చేద్దాము అని చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ట్యాబ్లెట్స్ నయం అయిపోతుంది అనేసరికి. సరే అనేసి ట్యాబ్లెట్స్ వాళ్ళు ఎన్ని రకాలు రాపించినా కూడా అన్ని రకాలు యూజ్ చేశానండి. ఇక్కడ దగ్గర వాళ్ళు ఒక 1 వీక్ ఒకసారి ట్యాబ్లెట్స్ అనేది చేంజ్ చేశారు. కానీ బడ్డీ అనేది ఎలాంటి సపోర్టు చేయలేదు. లోపల క్యాన్సర్ గడ్డ కూడా రెండోసారి స్కానింగ్ చేసినప్పుడు క్యాన్సర్ గడ్డ కూడా కొద్దిగా పెరిగింది అని చెప్పింది మేడము. అది ఆపరేషన్ చేసి తీసేయడమే బెస్ట్ అని చెప్పేసింది. ఆపరేషన్ చేయకుంటే ఫ్యూచర్లో ఏదన్నా ప్రాబ్లం కావచ్చు అని చెప్పేసి చెప్పారు. బడ్డీకి ఇది ఎలా కనుక్కున్నాను అంటే ఈ వీడియోలో చెప్తాను చూడండి. ఇక్కడ యూరిన్ పోసే దగ్గర వైట్ కలర్లో డిశ్చార్జ్ అనేది వచ్చింది. చూడండి, వైట్ కలర్లో ఇలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు నేను స్కానింగ్ అనేది చేపించాను. స్కానింగ్లో వచ్చేసి ఇలా చూపించింది చీము ఎక్కువ ఉంది అనేసి. ఫస్ట్ వీక్ వచ్చేసి ఈ ట్యాబ్లెట్స్ అన్ని వాడానండి నేను, బట్ ఎక్కడ నో యూజ్ అండి. ఈ ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత 1 వీక్కి మళ్ళీ వెళ్ళాను. 1 వీక్ తర్వాత మేడం ఈ ట్యాబ్లెట్స్ రాపించారు. ఇక్కడ ఒక్కొక్క ట్యాబ్లెట్ 500 అలా పడుతుంది అన్నా కూడా నేను ట్యాబ్లెట్స్కి అనేది ఖర్చు పెట్టుకుంటాను, ఆపరేషన్ అనేది వద్దు అని చెప్పాను. బట్ ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినా కూడా బడ్డీకి అనేది ఆపరేషన్ చేపియాలి అనేసి కన్ఫామ్గా చెప్పారు. ఇక్కడ రిపోర్ట్స్ కూడా రాపించారు బడ్డీకి. అలాగే ఈ రిపోర్ట్స్ అన్ని చేపించిన తర్వాత ఆపరేషన్ అనేది డేట్ అనేది ఫిక్స్ చేస్తామన్నారు. రిపోర్ట్స్ అన్ని చూశారు, ఆపరేషన్ కూడా రెడీ చేశారండి. నేను వచ్చేసి జూన్ 13వ తేదీ ఆపరేషన్ అనేది చేపించాను బడ్డీకి. చూడండి, ఇక్కడ ఆపరేషన్ చేపించడానికి నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే వాళ్ళు 10% ఛాన్స్ ఉండదు అన్నారు, దానికోసం భయపడ్డాను. ఎందుకంటే ఏజ్ కూడా బడ్డీకి 8 years అండి, అందుకు భయం వేసింది. అనవసరంగా ఆపరేషన్ చేపించడం ఎందుకు, ట్యాబ్లెట్స్తోనే నయం అయిపోతుంది కదా అనేసి. ఇక్కడ నేను ముందుగా భయపడింది ఎందుకు అంటే క్యాన్సర్ గడ్డ అన్నారు కదా, దానికోసము. చూడండి, మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది అనేది గర్భసంచి అండి. చూడండి, ఇది మొత్తం గర్భసంచి, దీని పక్కన క్యాన్సర్ గడ్డ ఉంది అని చెప్పాను కదా. చూడండి, బ్లాక్ కలర్లో క్యాన్సర్ గడ్డ అనేది కనిపిస్తుందా మీకు? ఇక్కడ నేను రౌండ్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి. ఇది చూడండి, ఇది వచ్చేసి క్యాన్సర్ గడ్డ అండి. ఇక్కడ క్యాన్సర్ గడ్డను కూడా తీసేశారు. ఇప్పుడు బడ్డీ క్షేమంగా ఉంది, అలాగే దేవుని దయ వల్ల నిమ్మలంగా ఉంది. ముందు కన్నా ఇప్పుడు సూపర్ యాక్టివ్గా ఉంది బడ్డీ అనేది. నేను ఆపరేషన్ చేయించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఈ డిశ్చార్జ్ వచ్చినప్పుడు మెయిన్గా మనము చూసుకొని హాస్పిటల్కి తీసుకెళ్తేనే డాగ్స్ అనేవి బతుకుతాయంట, లేదు అంటే చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయంట.
ఇవి లోపల చీమంతా మిగతా ఆర్గన్స్ అనేది డ్యామేజ్ చేస్తుందంట, కిడ్నీలకి అలాగే లివర్కి ఎఫెక్ట్ వస్తుందంట. వీలైనంత వరకు మనము డాగ్స్ అనేది బయటకు తీసుకెళ్ళినప్పుడు చూసుకుంటూ ఉండడం బెస్ట్ అండి. ఎందుకంటే మనం అలాగే వదిలేసాము అంటే డాగ్స్ అనేవి ఇలా వైరస్ వచ్చినప్పుడు చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయంట. మీరు కూడా చెక్ చేసుకుంటూ ఉండండి డాగ్స్ అనేది బయటకు తీసుకెళ్ళినప్పుడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీకు డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి, బడ్డీ ఎలా ఉంది, ఏం చేస్తుంది అనేసి. ఆపరేషన్ అయిన తర్వాత బడ్డీ అనేది చాలా హ్యాపీగా ఉంది చూడండి.